హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఈరోజు శనివారం నేను పూజ చేసుకునే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి నేను ఎలా ప్రసాదం చేసుకుంటాను, పూజ ఎలా చేసుకుంటాను అనేది చిన్న ఒక వీడియో అన్నమాట. ప్రతి ఒక్కరు చూడండి, ఎలా వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను ముందుగా ఒక చిన్న నెయ్యి ప్యాకెట్ వేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే గోడంబి దాచా అయితే అస్సలు ఇక్కడ ఒలుచుకుంటున్నాను అనమాట. అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. ఇక్కడైతే గిన్నెలో అది నెయ్యి కొద్దిగా వేసాను కదా, చిన్న ప్యాకెట్ అదైతే కాగుతుండింది. ఇంకా అది కాగుతుంటే ఇవన్నీ నేను ఏరుకొని మంచిగా అందులో దీంతో యాలక్కాయలు ఉన్నాయి, అవి కూడా ఏరి పక్కన పెట్టేసుకొని ఇలా అయితే ఇవి ఏం చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఉప్మా రవ్వ అయితే కొలుచుకొని ఎన్ని గ్లాసులు, ఫస్ట్ అయితే గ్లాస్తో కొలుచుకోలేదు, ఊరికే పోసాను. ఏమన్నా పురుగు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఏం లేవు. రవ్వ అయితే చాలా బాగుంది. సరేలే అని చెప్పేసి గ్లాసున్నర రవ్వ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ ఉండేది కూడా వేసేసుకొని మొత్తం అయితే ఇక్కడ రవ్వ అయితే వేసుకున్నాను అనమాట. శనివారం అయితే నాకు తెలిసిన వరకు అయితే ఇది లాస్ట్ శనివారం అని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కలసం పెట్టుకున్నాను కదా, ఆ టెంకాయ అయితే కొట్టుకోవాలని చెప్పేసి ఇంట్లో కలసం పెట్టిన టెంకాయ అయితే కలసం పెట్టిన టెంకాయ ఈరోజు ఇంట్లో దేవుని మూల టెంకాయ కొట్టుకున్నామని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. అని ఉప్మా రవ్వ అంతా మంచిగా ఏం చేసి పెట్టాను. మంచిగా ఏగిన తర్వాత వచ్చేసి అంత గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇంకా మామూలుగా తగినన్ని ఎసురు అంటే ఈ ఉప్మా రవ్వ, ఈ బొంబాయి రవ్వకి ఎంత రవ్వ అది ఎన్ని నీళ్ళు పడతాయి అనేది ఇంకా చూసుకొని అన్ని నీళ్ళు నేను పోసుకోవాలి. ఇంకా పోసుకొని తర్వాత వచ్చేసి ఇంకా చక్కెర ఇవన్నీ వేసుకొని ప్రసాదం అయితే చేస్తున్నాను. నేనైతే ముందుగానే అంత వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మాకు దగ్గరగా గుళ్ళు అన్నీ దగ్గరగా ఉన్నాయన్నమాట. ఆ దగ్గరగా ఉండే గుడికి అక్కడ ఉండే పూజ పాటలు ఇవన్నీ వినపడుతుంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకునేప్పుడు చాలా కష్టం అయిపోయింది మాట్లాడాలంటే. అంటే అక్కడ ఏదైనా కూడా చేస్తూ మాట్లాడేది చాలా తొందరగా మంచిగా అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మాట్లాడాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొద్దిగా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇలాచి పొడి అయితే దంచేసుకున్నాను. రేకల కట్ట తీసుకొని ఇలాచి పొడి మెత్తగా అలా దంచేసుకొని అందులో వేసేసుకున్నాను. కొబ్బరి, ఇలాచి పొడి ఇవన్నీ వేసుకొని ఇంకా మంచిగా ఎసురు ఉడికింది. చక్కెర అవన్నీ వేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే వచ్చేసి ఈ ఉప్మా రవ్వ కూడా వేసుకొని మంచిగా అంతా కలిపేసుకున్నాను. అంతా కలుపుకున్న తర్వాత వచ్చేసి గోడంబి ద్రాక్ష కూడా వేసేసిన తర్వాత కొద్దిగా మంచిగా ఉడకనిచ్చేసాను. ఏదో ఒక్కొక్కసారి నాకు కొన్ని మంచిగానే ఊత పదాలు చాలా వస్తుంటాయి, ఎవరేం పట్టించుకోదండి. ఒక ప్యాకెట్ పాలు అయితే పోసేసాను. పాలు పోసేది వీడియో తీయడం మర్చిపోయాను. లాస్ట్లో కొన్ని ఉన్నాయి, అప్పుడైతే మా పాప వచ్చేసి వీడియో తీసిందనమాట. అట్లా గోడంబి ద్రాక్ష ఇవన్నీ వేసాను. ఇంకా వేసేసి ఇంకా నా పని అయితే ఇక్కడ మళ్ళీ పూజ గదిలో అంటే మాకు దేవుని గుడి ఉంది కదా, ఆ గూట్లో మొత్తం అన్ని పటాలన్నీ క్లీన్ చేసుకొని పువ్వులు ఇవన్నీ మంచిగా పెట్టేసుకొని వాకిన్లు కొద్దిగా పూదించుకొని, అంటే వాకిలి పట్టెలు ఉంటాయి కదా అవన్నీ పూదించుకొని అలా చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా మూత పెట్టేసి వచ్చేసి ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే మా పిల్లలు చూసారా ఎలా ఆడుస్తుండ్రో. ఇక్కడ మా పిల్లలతో ఒక సందడి అయిపోతే ఇంకా నాకు ప్రసాదం అంతా అయిపోయింది. ఇక్కడ దేవుని గుడిలో కూడా పూలు ఇవన్నీ పెట్టేసుకున్నాను. మాకు దేవుని గుడి కొద్దిగా మబ్బుగా అనిపిస్తుంది, ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదు అని చెప్పేసి ఇంకా దేవుని గుడిలో మొత్తం అన్నీ అలా అలంకరించుకున్నాను. ప్రసాదం అయితే పెట్టుకున్నాను. కుండలో నీళ్లు, కొన్ని రోజా పువ్వులు అయితే అలా వేసి పెట్టాను అనమాట. ఇంకా హారతి ప్లేట్ ఇవన్నీ నీట్గా అన్నీ కడిగేసుకొని అలా పువ్వు వేసి పెట్టుకున్నా కదా అన్నీ చూపిస్తున్నాను. మళ్ళీ ఇలా వచ్చేసి అంత కేసరి అయితే ఈరోజు కేసరి చేసేసి ప్రసాదంగా పెట్టాను అనమాట. ఇంకా ప్రసాదంగా పెట్టేసి ఇప్పుడు పూజ అంతా చేసుకుంటూ ఉన్నాను. నాకైతే కొద్దిగా టైమే పడుతుందండి, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండేదానా కనీసం నేను ఒకటి ఈడ చేసేందుకు రెండో పని మా వాళ్ళు ఏదో ఒకటి అక్కడ చేసే ఉంటారు. ఎంతసేపు ఎంత పట్టుకొని చేయాలనుకున్నా కూడా నాకు కొద్దిగా కష్టమే అనమాట పిల్లలతో. ఆడికైనా ఇంకా తొందరగా అయిపోయింది ఈరోజు పూజ అయితే. నాకు తెలిసిన కాడికి చేశానన్నమాట. ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత వచ్చేసి ఇంకా దేవుని గుడిలో కొన్ని దీపాలు అయితే పెట్టేశాను. ఎంత చెప్పాలనుకున్నా మా పిల్లలు ఏదో ఒకటి వింటారులే, ఏదైనా అడుచుకోకుండా ఉంటారులే అంటే అబ్బా మా పిల్లలు అయితే అలా కాదండి. చిన్న బాబు అయితే అస్సలు అడుస్తూనే ఉంటాడు. ఎనీ టైం నేను ఏదైనా పని చేసుకుంటే ఆయన అయితే అస్సలు ఉన్నాడు, అంటే ఎత్తుకొని ఉండాలని చెప్పేసి అలా ఉంటాడు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ 4 ఉదిగడ్డలు అయితే ఇక్కడే పెట్టేశాను దేవుని గుడిలో. బయట అయితే ఆ కడుపు మనకు ఒకటి, ఇంకా బయట ఒకటి పెట్టేసుకొని వచ్చేసాను.
తొందరగా అలా వచ్చేసాను. ఎంత తొందరగా పూజ చేసుకోవాలనుకునే లేట్ అయితే అవుతూనే ఉంది, కానీలే అని చెప్పేసి తొందరగా అయితే అలా చేసుకుంటున్నాను. ఈరోజు శనివారం కదా, లాస్ట్ శనివారం గండికి పోవాలని అనుకున్నాం ఫస్ట్ అయితే. కానీ ఇక్కడ మాకైతే తీవ్రమైన వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి వర్షాలు అయితే అస్సలు తగ్గట్లేదన్నమాట. పడుతూనే ఉన్నాయి, అస్సలు తగ్గట్లేదన్నమాట. ఇంకా మా పిల్లలు బయటికి వెళ్ళేకి లేదు, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా అందుకు మామూలుగా అయితే బయట రెండుసేపు ఆడుకుంటుండవు. మా చరణ్ చూసారా, అమ్మ 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 అని కావాల్సినే అడుస్తాడు. ఇక్కడైతే ఇంకా నేను టెంకాయకి బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. మాకు ఇంకా పైన అయితే గుట్లు కొట్టుకుండే టెంకాయ కొట్టేకి లేదండి అసలు అని చెప్పేసి ఇంకా కింద కొట్టేసుకొని అలా దేవుని గుట్లు అయితే పెట్టేసుకుంటాను. ఇది అండి ఈరోజు మా పూజ అయితే ఎలా వచ్చింది, ఏంటి, ఏమైనా లోటుపాట్లు చేస్తానా అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఈరోజు శనివారం పూజ అన్నమాట. ఏమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ప్రతి ఒక్కరు వీడియోను ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పూజ అయితే ఈరోజు నా సింపుల్ పూజ ఇలాగ అయిపోయింది అన్నమాట. ఇంకా టెంకాయకి అయితే బొట్లు పెట్టేసుకున్నాను. మామూలుగా బొట్లు పెట్టకుండా పెట్టకూడదు, అలాగే మంచిగా 5 బొట్లు పెట్టుకోవాలి. అలా పెట్టేసి మొత్తానికి ఈరోజు నా పూజ అంతా ఇలా అయిపోయింది అనమాట. ఇంకా నేను ముక్కుండేసరికి ఛాన్సేపు పట్టింది. అలా ఛాన్సేపు ఎందుకో ముక్కుంటూనే ఉంటాను. ఇంకా దేవుని గుడి కాడ నిలబడితే కాటు అదే పని అనమాట. నేను ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ముక్కుతూనే ఉంటాను. మనసులోకి వచ్చిందన్నీ ఏంటన్నా కానీ ముక్కుతూనే ఉంటాను. అన్నీ ముక్కిన తర్వాత వచ్చేసి మళ్ళీ హారతి ఇచ్చుకుంటున్నా. ఇక్కడైతే కర్పూరం బిళ్ళలు తీసుకొని హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. పొద్దు దేవుళ్ళు అందరూ వచ్చి గుంట్లో కూర్చున్నట్టుంది కదా. మా భాష పెడతాదిలే మా భాష పెడతాది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది, ఏంటి, ఎలా పూజ చేసుకున్నాను, ప్రసాదం ఎలా చేశాను అనేది చూసారు కదా. ఎలా వచ్చింది వీడియో అయితే వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతసేపు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.